కీర్తనలు 7వ అధ్యాయం 9-10 వచనాలు. వాటి తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనంతో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషను మాట్లాడే వాటిలో నుండి వచ్చి ఎవరు లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనపడని వారు తెల్లని వస్తువులు ధరించుకున్న వారే అద్భుత మాటలు చేత పట్టుకొని సింహాసనం ఎదుగును గొర్రెల తీర్థం సాగిలపడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెలకు మా రక్షణ కొరకై స్తోత్రమని మహాశబ్దంతో ఎరిగెత్తి చెప్పింది. 10వ వచనంలో సింహాసనాసీనుడైన మా దేవునికి మా గొర్రెలకు మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో వెలిగెత్తి చెప్పింది. యోహాను భక్తుడు తన దర్శనంలో చూసినప్పుడు ప్రతి జనంలో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాష మాట్లాడే వారి నుండి వచ్చి ఎవడనూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనపడింది. వారు తెల్లని వస్తువులు ధరించుకున్న వారి ఏర్పరుచుకొని సింహాసనం ఎత్తిన పొట్టుగా నిలబడి ఈ స్తోత్రం చేస్తున్నారు. మనందరూ సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెలు సింహాసనం ఇచ్చిన మన తండ్రి అయిన దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తుకి గొర్రెలు ఆడుగురు. ఎందుకు స్తోత్రం చేస్తున్నారు అంటే మా రక్షణకి. ఈరోజు మనము మన రక్షణ గురించి రక్షణ గురించి లెక్కింపజాలని వారు దేవునికి ప్రభుత్వ వారికి సింహాసనం ఎదుట నిలబడి సింహాసనం మీద దేవుడు తండ్రి దేవుడు చేసుకుంటున్నాడు. ఇది స్వాస్థ్యం అని చెప్తున్నాను. సో మన రక్షణ గురించి మనం ఆనందిస్తూ రక్షణ గురించి మనకి ఎప్పుడు ఆనందం వస్తుంది, దాని యొక్క గొప్పతనం మనకి తెలుస్తున్నప్పుడు వాళ్ళు సింపుల్గా మా రక్షణకై స్తోత్రము అని చెప్తా ఉన్నారు. సో రక్షణలో ఏంటి మనకు కలిగిన ఆధిక్యత, అది నువ్వు నేను ఎప్పుడు ఆలోచిస్తే దాని గురించి రక్షణలో ఏముంది, ఎంత గొప్ప రక్షణ అన్నాడు. మనం ఎబిలియతీ రాసిన పద్ధతిలో 2వ అధ్యాయం ఏంటి అంత గొప్ప రక్షణ? ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయకూడదని రాష్ట్రం చెప్తున్నాడు. అది హెచ్చరిక. కానీ వీళ్ళు రక్షణ కోసం స్తోత్రం అని చెప్తున్నారు. రక్షణలో మనకి ఏం తెలియదు. రక్షణ యొక్క ఔన్నత్యం గొప్పతనం అది ఒక భక్తుడు గమనిస్తే ఎప్పుడు కూడా మా ప్రభు ద్వారా తండ్రికి స్తోత్రం అని చెప్తాడు. మనం రక్షణ పొందక మనకు చాలా భాగ్యం ఎప్పుడన్నా ఊహించేవాళ్ళు, చాలా భాగ్యం. పాపానికి దాసులు అపవాది చెరలో ఉన్నామా, అపవాది పాపానికి ప్రేరేపిస్తూ ఉంటే ఏం చెప్తే చేస్తామా, చాలా చాలా భాగ్యం తెలియదు. అయితే దేవుడు క్రీస్తు యేసు గొర్రెల రక్తంలో మనకిచ్చిన రక్షణ ఆ పాపం నుంచి, పాప దాసత్వం నుంచి మనల్ని ఎదుర్కొంటుంది. ఇంకా గ్రహించుకుంటే మా పరిస్థితులు ఒకప్పుడు వహించిన రక్షణ ఒకప్పుడు అసలు ఏంటో ఈ లైఫ్ ఏంటి, ఎందుకు ఉన్నాం, ఎందుకు బతుకుతున్నాం తెలియకుండా ఈ లోకంతో పాటు లోక పాపంలో కొట్టుకొని పోయేది మనకి తండ్రి దేవుడు తన కుమారుడిని యేసుక్రీస్తులో ఇచ్చిన రక్షణ బట్టి మనకి ఆ పాపము నుంచి
పాప దాసత్వం నుంచి విడుదల కలిగింది. మనకి రోమికి రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో ఆ మాట తీసి చదవండి. 20 నుంచి చదవండి. 6:20 నుంచి. మీరు పాపమును దాచివేసినప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటుంది. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను? వాటిని గురించి మీరిప్పుడు దిక్కుపడుతున్నారు కదా. వాటి అంతము మరణమే. అయినను ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుతాయి మీకు ఫలము. దాని అంతము నిత్య జీవము. ఇప్పుడు మనం పాపమునకు దాసుడు. ఈరోజు రక్షించబడిన మీరు మీ రక్షణ గురించి ఆనందించవలసిన విషయం ఏంటంటే, ఒకప్పుడు నీవు పాపానికి దాసు. నువ్వు అలాగానే అయితే దాని అంతం మరణమే. నువ్వు పాపం నుంచి విమోచింపబడి ఇప్పుడు నీతికి దాసుడు అయ్యావు. నీకు అన్నీ వచ్చిందా? పాపం నేను ఒకప్పుడు తెరకప్పి లోపరుచుకొని నీ జీవితంలో చేసిన ఆ తీరు దాని నుంచి నీకు ఇప్పుడు అది ప్రభు రక్షణ వల్ల నేను నీతి విషయం బతకాలి. ఒకప్పుడే అలా బతికితే మనం నీటిలో బతికితే నిత్య జీవం వచ్చే జీవితం మనం చెప్తున్నాడు. దేవుని ప్రభావం నిత్య జీవం అని చెప్తున్నాడు. ఈ సంతోషం నీకుంటే మా రక్షణ స్తోత్రం నీ ప్రభావం. ఇప్పుడు యొక్క పాపం యొక్క ప్రభావం ఇప్పుడు నీకు తెలుస్తూ ఉంటుంది. తెలుస్తుంది. ఎందుకంటే మన ముందు ఉన్న ప్రజలు వాళ్ళు జీవిస్తున్న విధానం, వాళ్ళు దేనికోసం పనిచేస్తున్నారో ఒకసారి గమనిస్తే ఆదర్శుడు మాకైతే అర్థమైంది. వాళ్ళు నాకు రక్షణ ఇచ్చారు. సో దీన్ని బట్టి నువ్వు ఆనందిస్తుంటే ఆ గణపం అవుతుంది. సింహాసనం మరి కూర్చున్న దేవునికి కలిపి మా రక్షణ చేసుకోవాలని నేను చూస్తున్నాను. నేను కూడా ఈరోజు ఇచ్చిన ఈ గొప్ప రక్షణ బట్టి తెలుస్తున్నాను. అపవాది చెప్పవచ్చు పాపం యొక్క దాసత్వంలో నుంచి నీ రక్త ప్రభావంతో ప్రభు నన్ను మాకు ఒకప్పుడు ఏంటంటే ఆనందం, పాపం చేయటం ఆనందం. ఇప్పుడు నాకు ఆనందం ఏంటంటే నాకు రక్షణ బట్టి నీ నీతిని ఆలోచిస్తూ ఉంటే నాకు అలా బతకాలని సహాయం చేయగలను. నాకు సహాయం చేస్తాను. ఇది నా ఆనందం. నువ్వు బాగుంటుంది నువ్వు పునాదులు వేయబడుతుంటే తండ్రి దేవుడు తన కుమారుడు నాకు ఇచ్చిన ప్రశ్న ఎంత గొప్పది. ఈ ప్రపంచంలో ఎంతమంది పురుగు చూసి తాగు ఎలా పెడితే సిగరెట్ తాగొద్దంటే దాన్ని బొమ్మ కూడా వేస్తే అవే తాగు, క్యాన్సర్ వస్తుందన్నా కూడా అదే తాగు. అలాంటి ఫారిన్ వాళ్ళలో శరీరాశులు వద్దు అంటే అదే చేస్తూ, ధనాపేక్ష వద్దంటే దాని ఎమ్మటే పడి ఇలాంటి ప్రభావం నుంచి ప్రభావం రక్షించావు. నా పరిస్థితి కూడా అదే. ఒకప్పుడు నా పరిస్థితి అదే అని నేను ప్రభు యొక్క మహాశక్తిని బట్టి చూపించాను. అలా అయితే మనం నిత్య శిక్ష గురైపోయేవాళ్ళం. నిత్య శిక్ష దాని అంతం మరణమే. అయితే ఇప్పుడు నిత్య జీవానికి మనం వారసులమయ్యాం. మీరు ఇందాక చదివిన ఆ మాటలో ఎనిమిది రాసిన 3వ అధ్యాయం కిందకు వస్తే 3, 4, 5 చదవండి. 2వ అధ్యాయం మరొకసారి. కొత్త రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకోలేదు. రక్షణ పోషించ చేత ఆరంభమైంది. దేవుడు తన చిత్తానుసారముగా సృష్టి క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానార్థములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించిన చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వివిధ వారి చేత మనకు దృఢపరిచిన మనము మాట్లాడుచున్న ఆ రాబో కాలము ఆయన దూతలకు లోపరచలేము. అయితే రాబో లోకమునంట దూతలకు లోపరచలేదంట. ఎవరికి లోపరిచారు? పాపులమైన మనల్ని
రక్షించుకొని మనకు లోపరిచాడు. ఆ రాబో లోకాన్ని అంటే వేదన లేని నిత్య సంతోషం, నిత్య సమాధానం, కొద్దిపిల్లే దీపమై ఉండే ఆ ప్లేస్, వ్యాధి లేని ఆ లోకాన్ని ఎవరిగా ప్రభు ఇచ్చాడంటే పాపని నాకు ఇచ్చాడు. దూతలకు కూడా లోపరిచాడు. క్రీస్తు యేసు రక్తంలో దేవుడు మనల్ని కొనుక్కొని తన బిడ్డలుగా చేసుకునేదాన్ని నువ్వు ధ్యానం చేస్తే ఎందుకు అప్పుడు రచించబడిన మనము, క్రీస్తును అంగీకరించిన మనము ఇప్పుడు ఆయనకి దేవుని పిల్లలు. మనం ఎలా దేవుని పిల్లలు అవుతున్నాం? సడన్గా మనకి పరిశుద్ధాత్మ నూతన స్వభావాన్ని కలుగ చేయడం వలన, మన ఆత్మతో ఆయన పరిశుద్ధత కలుగ చేసి మన శరీరంలో ఆయన ఆత్మ ద్వారా జీవించడం వలన మనం దేవుడు. అది అసలు మన వల్ల అవుతుందా? ఎవరి చేత కూడా రక్షించబడ్డ అది ఆ కార్యము క్రీస్తు యేసు దేవుడు అప్పుడే చేశాడు. అప్పుడు దేవతలు ఒకప్పుడు మనం ఎవరు ఎలా బట్టి అట్లా మనం అపవాది పిల్లలు, వాడు ఏం చేస్తే చేసే వాళ్ళు. దేవుడి పిల్లలు అనేది అది ఎంత మనకు కలిగిన ధన్యతో రక్షణలో మనం ఒకసారి మెడిటేట్ చేస్తే దాన్ని ఎలా మెడిటేట్ చేయగలం? మనం దేవుని పిల్లలు మామూలుగా మీ బిడ్డలు అవడానికి నాకేమంటే దాన్ని ఎలా మెడిటేట్ చేస్తే మీకు రక్షణలో కలిగిన ఆ యొక్క గొప్పతనం తెలుస్తుంది. దేవుడి గుణగణాలు మనకి క్లియర్గా తెలుస్తున్నాయి. దేవుడు పరిశుద్ధత అంటే ఏంటి? దేవుడు ఓర్పు ఏంటి? దేవుడు ఆలోచించే ప్రేమ ఏంటి? దేవుడు ఆలోచించే ఆ జ్ఞానం ఏంటి? ఆయన ఆత్మ ద్వారా మనకి ఈ విషయాలన్నింటిలో కూడా ఆయన తన స్వభావాన్ని ఇస్తున్నాడు. పక్షులు మీకు ఆలోచన ఉందా? అంతేనా? నువ్వు దేవుని కుమారుడువే, కుమార్తెవే. దానివల్ల నీకు దైవ లక్షణాలు వస్తున్నాయి. మనకంతకుముందు ఎట్లా వచ్చేది? మనం ఈ లోకంలో పాపం కొట్టుకుంటూ ఉండేవాళ్ళు. స్వభావ లక్షణాలు ఆయన ఆత్మ ద్వారా మనలో కలిగిస్తారు. ఎవరైతే జాగ్రత్త పడుతున్నారో దానిలో పెరుగు ఆయన అనిపిస్తున్నారు. లోకంలో ఉన్న వారిని చూస్తుంటే ప్రతి ఒక్కరి ప్రవాహం పెరిగిపోతుంది. మనం వైపు వీటి వైపు లేకపోతే ఈ లోకంలో ఉన్న తెలియదేశం వైపు పక్షులు మాకేం తెలుస్తుందంటే అది ఇంపార్టెంట్. శరీరాశ, నేత్రాశ, గోపురం ఈ కంటి వాటికి చేసినవి కాదు. ఆ రాబో లోకంలో నీతిని శక్తి కాబట్టి దేవునితో ఆనందించటం, నీతిగా జీవించటం, ఇది మనకి నిర్మాణం. ఆలోచన ఏంటంటే అసలు ఇక అవగాహన కలుగుతుంది. మాకు అసలు ఎలా కలుగుతుంది? అసలు ఆయన నాలో నివసించకపోతే అసలు ఈ అవగాహనే నాకు రాదు. స్తోత్రం తెలుస్తున్నాను ఎలా వస్తుంది? అసలు మనకు అవగాహన పరిశుద్ధాత్మ నూతన స్వభావం కలిగించకపోతే మన ఆలోచన అంతా కూడా ఎప్పుడు నన్ను ఎవరు గొప్పపోవాలా, ఇంట్లో మన బంగారం ఎవరు చేసుకోవాలి, పరిగెత్తాలో సంపాదించాలా, కొంతమంది కూడా రక్షణ పొందింది తెలుసు. అంటే రక్షణ యొక్క గొప్పతనం ఆనందించడానికి ఏం లేదు అస్సలు. ఈరోజు మీకు తెలుస్తూ వాడు సింహాత్మ దేవునికి తల్లి కుటుంబాసిన కూర్చున్న యేసుక్రీస్తు గొర్రెపిల్లకి దేవా మా రక్షణకై స్తోత్రము స్తోత్రం అని చెప్తా ఉన్నాడు. అన్నగారు చెప్తాం ఏంటి నీకు ఇంకా రక్షణలో ఏంటి నిత్యమైన ఆనందం. అది ఈ లోకంలో సంపాదిస్తా వెళ్ళామనుకో బాగుంటుంది, మిడిల్ ఏజ్ బాగుంటుంది, మిడిల్ క్లాస్ బాగుంటుంది, ఒక సమయం వస్తుంది, వృద్ధాత్మ స్టార్ట్ అవుతుంది, అధిక వృద్ధాత్మ వస్తుంది, ఇవన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సింది. ఇంకా రక్షణ ఏంటంటే శరీరం కృషించిన ఇక అక్కడ రాబోదే గ్రేటు, అక్కడ వెళ్ళేది గ్రేటు. మనం దీనికంటే అది చాలా గొప్పది.
అందుకని అబ్రహాము వీళ్ళు ఇక్కడ యాత్రికులమని అబ్రహాము ఎదురు బట్టి 11వ అధ్యాయం ఆ లాభం దానికోసం చూశాడు. మోసే కూడా ఎందుకంటే వారికి రక్షణ అనేది కరెక్ట్గా వచ్చింది. మనకు కొంచెం రక్షణ కరెక్ట్గా తెలియక కనుక్కోవడం. అబ్రహాము రాదు అంటే అక్కడి నుంచి ఎట్లా వచ్చాడు, ఎంత వచ్చి ఎంతో సంతోషంగా చివరి దాకా ఆ రాబు వాటి గురించి చూశాడని ఉంటే దాని కూడా తెలుసు ఈ లోకం శాశ్వతం కాబట్టి దేవుని యొక్క ఉగ్రతకి ఒకరోజు ఈ భూమి లైన్ అయిపోవాల్సింది గ్రహించాడు ప్రభు. నాకు మోసే కూడా అల్పకాలమైన ఈ ధనభోగాలు ఐగుప్తు రాజు కింద ఉన్నాయని కూడా ఇవన్నీ కూడా శరీరాలు మనం పాపం నడిపించేవి అనిపించాడు. దేవుడి దేవుడితో శ్రమాలు గురించైనా ఆ సంతోషంలో ఆ రాజ్యం ప్రభు తెలుసుకోవాలి ఆయన చూస్తున్నాడు. ఈరోజు రక్షించబడి నీకు కలిగిన ధన్యత నువ్వు ఆలోచిస్తే దేవా నీ రక్షణ అంటున్నాడు. మన శత్రులు ఫిజికల్ యుద్ధానికి వెళ్ళేటప్పుడు యెహోవా మాకు రక్షణ ఆయన అంటున్నాడు. ఆయన ఇక్కడ శత్రువుల నుంచి మనకి యేసుక్రీస్తే రక్షణ ఆయన. మనకి ప్రకటన గ్రంథంలో 12:10 మరియు గొప్ప స్వరము పరలోకమని ఇలా చెప్పిన వినిపించింది. రాత్రి పగలు మన దేవుని యొక్క మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని యొక్క ఆయన అధికారము ఆయన క్రీస్తుడాయను. రక్షణ మన దేవుని గురించి మన రక్షణ మన రక్షణ టోటల్ దేవుడే చేశారు. మనము మన మడనేతులో పాతేచ్చులతో ఆలోచన లేకుండా ఏది మంచిది ఆ రక్షణ జ్ఞానాన్ని రక్షణ కర్త అన్నాడు. ప్రొటెక్షన్ ఆఫ్ సాల్వేషన్ మనకు ఆయనే అనుగ్రహించాడు. సో దానికి సంబంధించిన టోటల్ జ్ఞాపకం మొత్తం కూడా మనం తెలుసుకోవాలి. ఈరోజు మనం 118వ కీర్తనలో నీతిమంతుల గుడారంలో సమాచారం రక్షణ కూర్చున్న నీతిమంతుల గుడారాలలో రక్షణను గురించిన ఉత్సాహ సునామము విడవలేదు. ఈ మాటలు మన ఇంట్లో గుడారం అంటే ఇల్లు రక్షణ కూర్చున్న సగం మాట గుడారాలలో రక్షణను కూర్చున్న ఉత్సాహము అది మన ఇంట్లో జరగాల్సింది. అప్పుడు మనం ఏం చేస్తున్నాం మన ఇంట్లో విగ్రహాలు ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ వాళ్ళు ఎలానే ఐటమ్స్ దాన్ని బట్టి సంతోషిస్తూ ఉండొచ్చు. ఇది అది కాదు మన ఇంట్లో ఇంటికి రక్షణ వచ్చింది అని చాలా ఇంపార్టెంట్. ఇంట్లో నేను నా భర్త నేను నా భార్య నా బిడ్డ రక్షించబడ్డారు చాలా ఇంపార్టెంట్. నాకు తెలుసుకోవాలి జట్టే రక్షించబడినప్పుడు ఏం చెప్పాడు? అరే ధనం పోతుందా, ధనం ఇచ్చేస్తున్నాడు జట్టే తిండి అందులో రక్షణ వచ్చింది అని చెప్పిన మాట ఏంటంటే యాక్చువల్గా తీసుకున్న ధనం రిటర్న్ ఇస్తున్నాడు జట్టే. మీకు రక్షణలో ఆనందం లేకపోతే నేను ధనం అంతా మొత్తం పోతుంది అదే ఇంటే ఉంచుకోవచ్చుగా ఉంటే ఆనందం తప్పింది. పాపం డబ్బు ఇంటే పెట్టుకుని కూర్చుంటాం ఎప్పుడు ఆనందించారు మార్పు పడుతుంది. జట్టు పెడుతున్నాడు తీసుకోవాలి. అన్యాయం ఎవరికి తీసుకోవాలి ఎప్పుడు వస్తుంది అది నీకు రక్షణ తనం కంటే ఎక్కువ వ్యాధి ఉన్నప్పుడు వస్తుంది. నీకు ప్రభు అనుగ్రహించిన లోపల సంతోషము ఆ గ్రహింపు నేను దేవుని బిడ్డనే ఇంకా అన్న సంతోషము ఇంపుగా బంధించిన ఈ ధనము దేనికంటే కూడా ఎక్కువ ఆనందంగా ఇవ్వగలుగుతాం. పెంచుకుంటే ఇంకేమి ఇప్పుడు దీన్ని పెట్టుకోదు
మనం విగ్రహాలు పెట్టుకొని పారేస్తారు. ఎప్పుడు పారేస్తారు? రక్షణ గురించి ఇవన్నీ వాటర్ అనిపిస్తాయి. నేను ప్రభుత్వం రాకుండా ఒక విగ్రహం బొమ్మ దేవుడు దగ్గర దిగేవాడిని. ఒక విగ్రహం బొమ్మ నేను చేతులో పెట్టుకొని దిగేవాడిని. ఇప్పుడు నాకేమైంది? ఆ విగ్రహం యొక్క స్పిరిట్తో నేను యుద్ధం చేస్తా ఉంటాను స్పిరిట్లో. అది రక్షణలో కలిగేదేవు బలం. ఒకప్పుడు నేను ఆ దాసుని వ్యక్తులు అపవిత్రమైన ప్రతిదీ కూడా నన్ను ఇబ్బంది పెట్టిన రాంగ్ రూట్ లో నడిపించిన వాటిని చేదరించుకొని యుద్ధం చేయడం ఈ మనిషి నన్ను ఇప్పుడు దాకా వచ్చిపరుచుకొని నన్ను ఇబ్బంది పెట్టి చేదరించుకోవడం మనకు లక్ష్యంలో జరుగుతాయి. ఎట్లా వచ్చింది నాకంటే నాకు పన్నాన్ని ఇచ్చారు. ఒకప్పుడు నేను వాటికి దాసుడు ఏ జ్ఞానం లేకుండా ఎట్లా పడితే అక్కడ దిగేవాడిని. లక్ష్యంలో నాకు కానీ నాకు జ్ఞానం లేదు. ఏంటి అపోలేదు ఏంటి వీళ్ళేమి నన్ను బయటకు అంటే అనుకున్నాను. ఒకప్పుడు అంటారు రక్షించబడింది ఈరోజు రక్షణ యొక్క గొప్పతనం తెలుసుకోవాలి. మనం తెలుస్తుంది మనకి రక్షణ అయిన యేసుక్రీస్తు ద్వారా మనకి రక్షణ తన కుమారుడు ఇచ్చిన తండ్రి అయిన దేవుడు. ఈ రక్షణకే స్తోత్రం లేదు. ఈ రక్షణకే స్తోత్రం లేదు. ఎప్పుడు ఆలోచించుకున్నాను ఎక్కడ కొట్టుకెళ్ళామని లేట్ అవుతుంది. నువ్వు రక్షణ గురించి ఆలోచిస్తా ఉంటే నువ్వు దాన్ని భరించగలవు. ఆ సమయంలో చక్కగా నేను బాగా చేస్తాను. ఒకప్పుడు అంట కదా నాకు ఏంటి ఎప్పుడు వస్తుందంటే ఓకే ఆ ప్రభుత్వం నాకు యోగ్య కోసం మరి పక్క కొంచెం తాగి గురించి ఆనందం ఎప్పుడు కలుగుతుందంటే రక్షణ యొక్క గ్రేట్నెస్. ఒకప్పుడు అది కాదు తిట్టేయదు ఎందుకు నన్సర్ అది నా పరిస్థితి. రక్షణ రానండి ప్రతి దాన్ని పాపం నుంచి ఆయన విమోచించి వీటికి దాసుడిగా చేశాడు. రక్షణలో శిక్ష తీశాడు. ఆయన కుమారుడుగా ఆ స్వాస్థ్యాన్ని మనకు పర్మనెంట్గా ఇచ్చాడు. సంతోషాన్ని ఇచ్చాడు. అపవాదిని ఎదిరించే బలం ఇచ్చాడు. ఒకప్పుడు నేను చిన్నది కోల్పోతే ఎంత బాధో శత్రువు ఒకరు వెళ్ళారంటే బాధ. ఇదంతే వాడి గురించి ఇక్కడ చెప్పడం అక్కడ చెప్పడం ప్రేమ నేర్పుతుంది. నేను మన శత్రువు నన్ను ప్రేమించాడు. ఇదంతా మనకి రక్షణలో వ్యక్తి మనం సంతోషిద్దాం. వారి కలిగి వస్తువును ధరించుకున్న వారు ఖర్జూరపు మనుషులు చేతబడుకొని సింహాసనాలు దేవునికి మా గొర్రెలకి ప్రభు నీ రక్షణ తేలించుకోవటమని చెప్తున్నారు. మనతో పాటు మనం కూడా లేచి నిబంధనకి వెళ్ళిపోయాం. ప్రభు నీ రక్షణ కోసం కుటుంబం చెల్లిస్తున్నామని మనం గమనిస్తున్నాం. ఇదే నీ మాటలు దీనికి